సభకు నమస్కారం. సమస్య వచ్చినప్పుడు మనందరం మరి ఒకసారి కూర్చున్నాం. ఆనాడు తెలంగాణ రాకముందు మన పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆనాటి సమస్యను మనం మరొకసారి పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాక మునుపు ఇదే సమస్య మనకు వచ్చినాడు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అతని కుమారుడు జగన్ గారు మనల్ని ఎన్ని రకాలుగా బాధపెట్టారో అందరికీ తెలిసిన విషయమే. ఆనాడు 767 జీవో తీసుకొచ్చి మనల్ని అణచడానికి ఎన్ని ప్రయత్నాలు చేసామో అందరికీ తెలుసు. ఆనాడు 100 రోజులు ఇదే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినటువంటి విషయం కూడా మనందరికీ జ్ఞాపకం ఉంది, ఇంకా జ్ఞాపకం ఉంది, మర్చిపోలేదు. ఇది ఎందుకు వస్తుంది, కారణం ఏంటి అని పరిశీలించినాం. ఆనాడు పరిశీలించినాం, ఈనాడు పరిశీలిస్తున్నాం. ప్రతిసారి కూడా దీని మీద చర్చ చేస్తున్నాం. కానీ సమస్య వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ మనం ఒక దగ్గరికి యూనిటీకి వస్తున్నాం. సమస్య తీరిన తర్వాత మళ్ళీ మనల్ని మనం పట్టించుకుంటలేం. అది తప్ప అనుకోదు, ఎవరు కూడా అన్నిలా భావించవద్దు. ఈ జంట నగరాల మీద ఎందుకు ఈ కక్ష, ఈ జంట నగరాల మీద ఎందుకు కక్ష జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించండి. జంట నగరాల మీదనే జరుగుతుంది ఎందుకు? ఈనాడు జరిగినటువంటి సమస్య ఎక్కడ జరిగింది? అటు రంగారెడ్డి జిల్లాలో జరిగింది. మరి రంగారెడ్డి జిల్లాలో జరిగినప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి ఏమైనా తీసుకున్నామా మనం? మరి మరొకసారి ఇలా కూర్చుంటాం, మళ్ళీ మాట్లాడుతున్నాం, మళ్ళీ సమస్య నిన్ననే ఏదో చెప్పారు, మీ దుకాణాలు మీరు ఓపెన్ చేసుకోరు వెళ్ళండి అని వాటికి సంతోషపడతాం, మళ్ళీ దుకాణాలు ఓపెన్ చేసుకుంటున్నాం. ఈ సమస్యకు మూల కారణమైంది. ఒక కుక్కని చంపాలంటే అది పిచ్చి కుక్క అని చెప్పాలి, దాన్ని పిచ్చి కుక్క అని పేరు పెట్టాలి, దీన్ని చంపాలి. మన ఈ యొక్క వ్యాపారం మీద ఒక అనవసరమైన ముద్ర వేస్తున్నారు, దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు మనం కొట్లాడినటువంటి సమస్య అదే దినం ఆనాడు టీఆర్ఎస్ పార్టీ తరఫున ముందుకొచ్చి మేము మా యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తప్పనిసరిగా కూడా ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఆనాడు మనకు ఆ కేసీఆర్ గారు మనకు ఒక హామీ ఇచ్చిన తర్వాత ఎన్నో ఉద్యమాలు చేసినాం, ఎన్నో రకాలుగా చనిపోయిన తర్వాత ఆ పాలన మోసుకొని ఈయన గాంధీ భవన్ పోయినటువంటి జ్ఞాపకం ఇప్పటికీ ఉంది. అందరూ ఉన్నారు, పెద్ద మనుషులు చాలామంది మన వెంబడి వచ్చారు. ఆనాడు సమస్యను పరిష్కరించలేకపోయినాం. తెలంగాణ వచ్చిన తర్వాత అదే మనం ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ముందుండి మన సమస్యను పరిష్కరించింది. ఆ సమస్య పరిష్కారం ఏ రకంగా జరుగుతుంది? పరిష్కరించిన 10 సంవత్సరాల్లో మన దిక్కు ఎవరిని చూడనీయకుండా చేసినటువంటి ఘనత ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది. ఆనాడు ఏదో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను మనం మనసులో పెట్టుకొని కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నాక ఏం జరిగిందో ఒకసారి ఆలోచించండి మిత్రులారా. మనం ఈ సమస్యను పరిష్కరిద్దాం. ఈనాడు ఏదో చెప్పంగానే దుకాణాలు ఓపెన్ అవుతున్నాయని కానీ మళ్ళీ మర్చిపోతున్నాం. ఇప్పటికే నిన్న రాత్రి ఒక చర్చ జరిగింది, అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చెప్పిందంట మీరు షాపులు ఓపెన్ చేసుకోండి. కానీ మర్చిపోకండి మిత్రులారా, మనం మళ్ళొకసారి ఈ హామీలకు నమ్మకుండా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏదైనా ఉందా చూద్దాం. దానికి ఏదైనా ఈ కారణాన్ని వెతుకుదాం. ఈ జంట నగరాల మీద ఎందుకు ఈ రకమైనటువంటి సమస్యను సృష్టిస్తున్నారు ఈ ప్రభుత్వం? ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రెడ్డి అంటే సమస్యను తప్పు అర్థం చేసుకోవద్దు, ఈ ప్రభుత్వం రాగానే కూడా మన గవర్నర్స్ మీద ఈ యొక్క పరిష్కారానికి మనం నోచుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ చర్చను ముందుకు తీసుకెళ్ళి దీనికి శాశ్వత పరిష్కారాన్ని సూచించవలసిందిగా మన యొక్క శ్రీనివాస్ గౌడ్ గారి మాజీ మంత్రి వాళ్ళకి చేర్చుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్.